1,00,000 కోట్ల అప్పుతో రాష్ట్రానికి గుదిబండగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును కేటీఆర్ సందర్శించడం సంతోషకరమన్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ తన సొంత డిజైన్తో కట్టిన ప్రాజెక్టు ఎలా కుంగిపోయిందో ప్రత్యక్షంగా చూడాలన్నారు. బీఆర్ఎస్ లీడర్లంతా కాళేశ్వరం విహారయాత్రకు వెళ్లారని విమర్శించారు. ఎన్డీఎస్ఏ సూచనతోనే ప్రభుత్వం మేడిగడ్డ వరద నీటిని వదిలేసిందని తెలిపారు. బీఆర్ఎస్ లీడర్లంతా కాళేశ్వరం విహారయాత్రకు వెళ్లాలని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కుంగిన పిల్లర్లు చూసి కేటీఆర్ మాట్లాడాలన్నారు. కాళేశ్వరం అప్పులకు కేసీఆరే బాధ్యుడన్నారు. 30,000 కోట్ల ఖర్చు అయ్యే ప్రాజెక్టుకు 1,20,000 కోట్లు ఖర్చు చేశారని ఫైర్ అయ్యారు. వాస్తవాలను కప్పిపుచ్చుకోవడానికే డ్రామాలాడుతున్నారని, చేసిన తప్పులకు శిక్ష తప్పదని తెలిపారు జీవన్ రెడ్డి. మీరు కన్నెపల్లికెళ్ళి వాటర్ లిఫ్ట్ చేయొచ్చు కదా, నీటి నిల్వ చేయకూడదని చెప్పి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే సూచనలు చేసిండ్రు, వాస్తవాలన్నీ కూడా తెలిసి వీళ్ళు ఏ కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గురి కావటానికి ఏదైతుందో గత ప్రభుత్వం వీళ్ళు కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలో దాన్ని కప్పిపుచ్చుకోవటానికి కొరకు వీళ్ళు ఒక విహారయాత్ర లాగా ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల సందర్శన చూస్తుంటే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఇలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుందని చెప్పంటున్నాను. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ భారీగా నిధులు కేటాయించిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. హైదరాబాద్ సేఫ్ గా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ కు ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లు చేస్తా, మూసీ నదిలో ఈత కొట్టేలా చేస్తానని కేసీఆర్ పిట్టకథలు చెప్పారని విమర్శించారు జగ్గారెడ్డి. బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నిన్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు మీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ మీ గవర్నమెంట్ మీరున్నారు, మీకు ప్రజలు ఇచ్చిన అవకాశం 10 ఏళ్లలో మీరు ఎప్పుడైనా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్ కి ప్రత్యేకమైన నిధులు మీరు కేటాయించి బడ్జెట్ లో ప్రవేశపెట్టిరా? 1,00,000 కోట్ల అప్పుతో రాష్ట్రానికి గుదిబండగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును కేటీఆర్ సందర్శించడం సంతోషమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మీ తండ్రి కేసీఆర్ రీడిజైన్ తో ప్రాజెక్టు ఎంత గొప్పగా కుంగిపోయిందో ప్రత్యక్షంగా చూడాలన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రాణహిత ప్రాజెక్టును గాలికొదిలేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేసిందన్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో 1,000 ఎకరాల్లో ఏటా పంట నష్టం జరుగుతోందన్నారు. రైతులను కేసీఆర్ స్వయంగా కలిసి క్షమాపణ చెప్పాలని ట్వీట్ చేశారు ఎమ్మెల్యే. కమిషన్ల కోసమే 1,00,000 కోట్లు అప్పు చేసి కేసీఆర్ కాళేశ్వరం కట్టించారని ఆరోపించారు ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందన్నారు. ఎన్డీఎస్ఏ సూచనతోనే ప్రభుత్వం మేడిగడ్డ వరద నీటిని వదిలేసిందన్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకే కేటీఆర్ కాళేశ్వరం వెళ్లారని విమర్శించారు. ఎన్డీఎస్ఏ చేసిన రికమెండేషన్స్ లో భాగంగానే మేము ఆ రిజర్వాయర్లలో, ఆ బరాజ్లలో నీళ్లను స్టోరేజ్ చేయలే. దాన్ని కూడా నువ్వు రాజకీయం చేస్తున్నావు అంటే నీకంటే దౌర్భాగ్యమైన రాజకీయ నాయకుడు ఈ భూప్రపంచంలో ఉండడు. ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా చేసిన తప్పు చేసినామని తెలిసి కూడా ప్రజలను పక్కదోవ పట్టించే ఒక జుగుత్సాకరమైన కార్యక్రమాన్ని ఈరోజు కేటీఆర్ తీసుకున్నాడు. తమ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తోందన్నారు ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, పర్ణికారెడ్డి. ప్రభుత్వం ఇప్పటికే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిందని, ఈ నెల చివర్లోపు 2వ విడత రుణమాఫీ జరుగుతుందని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లాలో కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యేలు. ప్రజల కోసం ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసి ప్రజలు అడగకముందే మేము ఇక్కడికి వచ్చి నీళ్లు ఇచ్చినామంటే ఒకసారి ఆలోచన చేయండి. ఇది ప్రజాప్రభుత్వం అంటే. వాళ్ళలాక ప్రజలు వాళ్ళ చుట్టూ తిప్పుకొని ప్రజలు అడిగినాక కాళ్ళు అరిగేలా, చెప్పులు అరిగేలా తిరిగినాక ప్రజల కోసం చేసే పనులు కాదు. ఇది ప్రజాప్రభుత్వం. చాలా పారదర్శకంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తా ఉన్నాం. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందన్నారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. దేశంలో ఇలాంటి బడ్జెట్ ఎక్కడా ఉండకపోవచ్చన్నారు. ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ రంగానికి 25% నిధులు కేటాయించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు వాళ్ళు మొదలుపెట్టినటువంటి రైతు భరోసాతో పాటు, రైతు బీమాతో పాటు ఇవాళ అదనంగా వాళ్ళు వదిలేసినటువంటి పంటల బీమా పథకాన్ని ఇవాళ దాని డబ్బులు కేటాయించడం జరిగింది. అట్లాగే ఎన్నికల హామీలో ఏదైతే ల్యాండ్లెస్ ఫార్మర్స్ కు 12,000 రూపాయలు ఇస్తామన్నామో సంవత్సరానికి, వారికి కూడా ఇవాళ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ నేతల కాళేశ్వరం పర్యటనపై మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.
చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు మరో కొత్త డ్రామా తెరపైకి తెచ్చారని విమర్శించారు.